ఇంకోండి ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయలు ఇది ఎగురు వండుతున్నానండి. కోడిగుడ్లు వేసి ఎగురు పెడుతున్నాను. మసాలా పెట్టి వండుతున్నానండి. ఇది పెడతాను. మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి. వీటిని ఎలాగుంటాయండి గోరుచిక్కుడుకాయలు. చాలామంది చేదుగా ఉందంటారు, వగరుగా ఉందంటారు, తినరు. కానీ మంచిదండి గోరుచిక్కుడుకాయలు. చూడండి, గిల్లి కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చేదాకా వండుతానండి. అప్పుడు వండుతాను అనమాట అండి. వగరు కట్ట ఉండదండి, సేది ఉండదు. చిక్కుడుకాయ కూరలాగా ఉంటుందండి ఇది. ఎండ్రాయిలు కూడా వేసుకొచ్చాను ఇందులో. ఎండ్రాయిలు ఒకటి అయిపోయినాయండి. గుడ్లు కూడా వేసినాయండి. తీసేస్తున్నాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇందులో 2 ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇందులో అల్లం పేస్ట్ అయిపోయిందని ఇందులోనే అల్లం అండి, వెల్లుల్లిపాయలు వేసేసానండి. ఇంకా ఉంటేనే అల్లం పేస్ట్ అయిపోయింది చేసింది. కొన్ని నూనె ఎక్కువ అడిగి ఉల్లిపాయండి. చాలా మూత పెడతానండి. మూత పెట్టండి. గడ్డి మూత తీస్తున్నాను. మగ్గుతుంది. ఇది ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. చిక్కుడుకాయలు వేసేస్తున్నాయి. గోరుచిక్కుడుకాయలు కుక్కర్లో పెట్టుకోండి. 4 విజిల్లు వచ్చినప్పుడు 3 విజిల్లు అయినా పర్లేదండి, బాగుంటుంది. మెత్తగా ఉడికిపోతాయి. కానీ ఏ గిన్నెలు వేసి ఉడకబెట్టుకున్నారంటే మీకు రాళ్ళలాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయండి. కొద్ది వేసాను కదండి, ఇందాక కొద్దిగా వేస్తున్నాను. ఇంకో కారం కూడా వేస్తున్నాయండి. అల్లం పేస్ట్ వేసాం కదండి, అందుకని 1.5 వేస్తున్నానండి. కళ్ళుప్పు వేస్తున్నానండి. ఇందాక వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. కొద్దిగానే వేస్తున్నాను. ఇవన్నీ వేసుకుని కలుపుకోవాలండి. టమాటా పళ్ళు కూడా వేసుకొచ్చాను ఇందులో. నాకు అయితే ఇష్టం ఉండదండి టమాటాకాయలు. ఇందులో వేగిన సరిగ్గాని ఇష్టం, అంత పెద్ద ఇష్టం ఉండదండి. సరే మూత పెడతాయండి. మూత పెడతాండి. ఇదండి మూత తీస్తున్నాను. ముట్టుకుంటేనే లేఖం కింద ఉన్నాయండి. ఇది సంగతి ఎంత మెత్తగా ఉన్నేసింది. ఇది ఉడకబెట్టాను కదండి, ఎంత మెత్తగా ఉన్నేసింది. ఇందులోనే కోడిగుడ్లు వేసేస్తున్నాండి. కొద్దిగా వాటర్ వేస్తున్నాండి. ఎంత కొద్దిగా వేసాను అంటే ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాం కదండి. ఉల్లిపాయ మగ్గిపోయింది కదా, ఎక్కువ వేసుకోకూడదు. ఇందులో మసాలా పొడి వేసుకుని దింపేసుకోవటమండి. ఇది మూత పెట్టేస్తున్నాండి.